మనీష్ మొత్తానికైతే మాత్రం అంజలిని మీడియా దగ్గరికి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అనమాట. అయితే వాళ్ళ నానమ్మ జాగ్రత్తలు చెప్తుంది, ఒరే జాగ్రత్తగా చూసుకోరాని. సరేరా సరే ఆ నానమ్మ అని చెప్పేసి వెళ్తుంటే ఈ లోపు మనీష్ వాళ్ళ అమ్మ అడ్డుపడి ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఈ మహాతల్లిని అని అడుగుతుంది అనమాట. అడిగితే అప్పుడు దానికి అంటాడు మనీష్, ఏం లేదమ్మా మీడియా ముందు క్షమాపణ చెప్పడానికి తీసుకువెళ్తున్నానంటే ఈ బుద్ధి ఏదో ముందే తగలడాలి, పిచ్చి పిచ్చిగా పనులు చేసి ఇప్పుడు ఇంత దానికి తెచ్చుకుంది అని చెప్పేసి తిడుతుంది అనమాట. తిడితే ఏం మాట్లాడదు అంజలి. యాక్చువల్లీ అంజలి చాలా మౌనంగా ఉండే మనిషి, చాలా నెమ్మదస్తురాలు. అప్పుడు కూడా గీతాంజలి మీద ఎందుకు అరిచింది అనేది కనుక చూసినట్టయితే వాళ్ళ అనాథాశ్రమంలో ఉన్న అనాథలందరూ కూడా విడిపోతారన్న బాధతో తప్ప వేరే విషయం కాదు. అయితే ఇక వీళ్ళ అమ్మ తిట్టడం మొదలెడుతుంది అనమాట. అబ్బా తిడుతూనే ఉంటుంది అంటుంది. నువ్వు సరిగ్గా మనస్ఫూర్తిగా లెంపలేసుకో అంటే సరేనండి అలాగే మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెప్తాను, మొక్కుబడిగా నేను ఏం చెప్పను అంటే ఇంకా ఏదో అంటూనే ఉంటుంది అనమాట. అనేసరికి అప్పుడు మనీష్ అంటాడు, అమ్మా నువ్వు అంజలి విషయంలో సైలెంట్ గా ఉండు, ఏం మాట్లాడకు, నువ్వు ఏం చెప్పక్కర్లా, అంజలికే చాలా బాగా తెలుసు, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటే మంచిది అని చెప్పేసి వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మ కొంచెం గిల్ట్ గా ఫీల్ అవుతుంది అనమాట. ఎందుకంటే తన ముందే అంటే అంజలి ముందు తను తిడుతున్నట్టు తను భరించలేకపోతూ ఉంటుంది. కానీ మనిషికి తెలియకుండా ఎక్కడో అంజలి అంటే ఇష్టం ఉంటుంది. అయితే కారులో తీసుకెళ్తున్నప్పుడు తను ఏమంటాడంటే మీడియా వాళ్ళంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఒక మాట ఎక్కువ మాట్లాడినా ఒక మాట తక్కువ మాట్లాడినా వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా నీ కాలు లాగడానికి ప్రయత్నిస్తారు, అంటే నేను తప్పకుండా మనస్ఫూర్తిగా మాట్లాడతాను, నువ్వేం బాధపడద్దు భయపడద్దు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత అంజలి అనుకుంటుంది అమ్మ అంటే గీతాంజలికి ఇష్టాలేంటి అయిష్టాలేంటి తెలుసుకోవాలని అని చెప్పేసి మీ అత్తయ్య గారు ఎన్నింటికి లేస్తారు, ఏ టిఫిన్ ఇష్టంగా తింటారు, ఇవన్నీ అడుగుతూ ఉంటుంది అనమాట. అయితే కాసేపు ఓపిక మనీష్ చెప్తాడు అది ఇది అని చెప్తాడు. తర్వాత బండి ఆపేసి అంటాడు, అయినా అసలు నువ్వేంటి, నేను నిన్ను అడగమనే డౌట్లేంటి, నువ్వు అడుగుతున్న డౌట్లేంటి అనేసి అంటాడనమాట. అంటే లేదు లేదు నేను ఏదో మామూలుగా క్యాజువల్ గా అడిగాను అంతే, నాకేం డౌట్లు లేవు అని చెప్పేసి అంటే సరే బండెక్కు జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్ అయితే వస్తుందన్నమాట. అయితే మీ అమ్మగారి దగ్గర నన్ను పిఏగా పెట్టచ్చు కదా అంటే నా పెళ్ళైన తర్వాత పెడతాలే నేను పిఏగా అనేసి అంటాడు. నీ పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది అంటే జరుగుతుంది, నిన్ను నిన్ను చూడకుండా ఉంటే చాలు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య ఒక క్యూట్ భావమార్దల డిస్కషన్ అయితే జరుగుతుంది. కానీ ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా మీడియా ఆఫీస్కి అయితే వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత భలే అద్భుతంగా చెప్తుంది అంజలి. ఎలా అంటే అంటుంది, ఆ రోజు మేము అనాథలం అయిపోతున్నాం అన్న బాధతో నేను అలా మాట్లాడానే కానీ వేరే ఉద్దేశమే లేదని. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే దయచేసి నన్ను క్షమించమని. వాళ్ళు మేము ఉండటానికి వేరే బస ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని మేము యాక్సెప్ట్ చేయకపోవడం నా తప్పేనని, బాధతో అలా అన్నానే తప్ప అదేం లేదని. చట్టపరంగానే అందరూ కూడా అంటే చట్టపరంగానే గీతాంజలి గారు మా ఆశ్రమాన్ని కొనుగోలు చేశారు కానీ మేము అవి పట్టించుకోలేకపోయామని, ఎక్కడా కూడా కబ్జా లాంటివి ఏం జరగలేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇదంతా కూడా అటు గీతాంజలి ఇటు మనీష్ విని చాలా ఇంప్రెస్ అవుతారు. నిజం చెప్పాలంటే గీతాంజలి కూడా చాలా ఇంప్రెస్ అవుతుంది. ఇక నీకోసమే వచ్చాను గీతాంజలి మేడం, నువ్వు ఒక అమ్మగా మమ్మల్ని క్షమించండి అని చాలా మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది అనమాట. నిజం చెప్పాలంటే కరుగుతుంది, ఆ మాటలకి కొంతవరకు కరుగుతుంది గీతాంజలి. అయితే ఇక మనస్ఫూర్తిగా నమస్కారం చేసేసరికి ఇక అటు అంజలి హ్యాపీ, అటు గీతాంజలి హ్యాపీ, ఇటు మనీష్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంకా బయటకు వచ్చి ఈ లోపు సంజన గీతాంజలికి ఫోన్లు వస్తుంది. ఏమనంటే మనం మంచి అనే అనుకునే లోపు మన చుట్టూ ఉన్న మనుషులు మన మీద ప్రేమను విరక్కొడతారనగా ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి, చూసారా మేడం కళ్ళబుల్లి మాటలు ఎలా చెప్తుందో, ఇప్పుడు చూడండి మీరు ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు కదా, అందుకని ఈ అమ్మాయి మంచిదే కానీ వాళ్ళే ఇంటికి పంపించేశారన్న అపఖ్యాతి రావడానికి అనగానే ఆ గీతాంజలి మూడు మారిపోతుంది. ఈలోపు మనీష్ అంజలితో అంటాడు, ఎంత అద్భుతంగా మాట్లాడావో నువ్వు, నీ మాటలు విని మా అత్తయ్య ఖచ్చితంగా నిన్ను క్షమిస్తుంది, నిజానికి మా అత్తయ్య సీరియస్ గా ఉంటుంది కానీ చాలా మంచి ఆవిడ, నువ్వు అసలు ఏం బాధపడకు అని చెప్పేసి
తనను ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తుంటాడు. ఆ మాటలకి అంజలి కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ లోపు గీతాంజలి అంటుంది, నేను ఒక నిర్ణయానికి వచ్చాను, మా అమ్మని ఆ ఇంటి నుంచి తెచ్చేసుకుని నా దగ్గర పెట్టుకుంటాను అనేసి అంటుంది. అయితే అన్నట్టుగా గాని వాళ్ళ అమ్మగారు కూడా గీతాంజలి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడతారు. కానీ ఇక్కడే అసలేం ట్విస్ట్. గీతాంజలి ఇంటికి వీళ్ళ అమ్మగారు ఒక్కటే కాదు, అంజలిని కూడా తీసుకువెళ్ళడానికి రంగం సిద్ధం అవుతుంది. మనీష్ అయితే షాక్ అయిపోతాడు. అత్త ఎందుకు ఒప్పుకుంటుందమ్మా అంటే, లేదురా ఒప్పుకుంటుంది అని చెప్పి ఇక పట్టుబట్టి అంజలిని తనతో పాటు తీసుకెళ్ళి, అయితే ఇక అంజలి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి గీతాంజలి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి గీతాంజలికి దిమ్మ తిరిగిపోద్దనమాట. ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఈ అమ్మాయి నా ఇంటికి రావడానికి వీలు లేదు అనేసి భీష్మిచ్చి కూర్చుంటుంది. కానీ అక్కడ ఉన్నది ఎవరు, గీతాంజలి వాళ్ళ అమ్మగారు. సో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఒప్పిస్తారు. మీ నాన్నగారి ఆఖరి కోరిక అని చెప్పి ఒప్పించడంతో ఇక గీతాంజలి మనసు మార్చుకుంటాం. అది విషయం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.